ఆగస్టు 3 లేదా 4వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వారం పాటు సభ జరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏపీ అసెంబ్లీ మధ్యలో ఒక రోజు నిర్వహించినప్పటికీ ఉభయ సభలు నిర్వహించి 6 నెలలు కావడంతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు తీసుకురావాలని, తద్వారా అమరావతి రాజధాని అని చట్టంలో చేర్చాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అప్పట్లో అసెంబ్లీ మాత్రమే సమావేశం కావడం, శాసనమండలి సమావేశం కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాన్ని 6 నెలల పరిగణలోకి తీసుకోలేదు. ఉభయ సభలు జరిగితేనే అసెంబ్లీ నిబంధనల ప్రకారం అప్పటి నుంచి 6 నెలల సమయం ఉంటుందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశం ఒక్కటే జరగడంతో సెప్టెంబర్ 5వ తేదీకి ఉభయ సభలు సమావేశమై 6 నెలలు అవడంతో ఈలోపే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనేక ఆర్డినెన్సులు ఇటీవల జారీ చేయడంతో వీటికి బిల్లులు తీసుకురావాల్సి ఉంది. ఏపీలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశ్రమలు, ఇతర అంశాలపై కూడా అసెంబ్లీలో మాట్లాడాలని అధికార పక్షం భావిస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు పూర్తవుతూ ఉండడంతో వాటిని కూడా ప్రజాప్రతినిధులకు అప్పగించే విధంగా ఏర్పాట్లు చేయాలని సిఆర్డీఏ భావిస్తోంది. మొత్తం 6 టవర్లలో ఇప్పటికే 3 టవర్లు పూర్తయ్యాయి. మిగతా టవర్లలో కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటిపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడంతో పాటు ప్రజలకు అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం వారం రోజుల పాటు నిర్వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని అసెంబ్లీ వర్గాలకు అనధికారికంగా సూచించినట్లు తెలుస్తోంది.